ఏ ఏజ్‌లో పాటలు పాడడం స్టార్ట్ చేసిరన్న? అంటే 10th అంటే ఒక 14 సంవత్సరాలు ఉండొచ్చు. 14 అవును. అంటే మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఏమన్నా కష్టాలు పడ్డారా మీరు చిన్నప్పుడు? అమ్మ, నాన్న ఏం చేస్తుండే? మా నాయన అందరితోటి పాలు తీసుకొని ఆ. సేకరించుకొని ఆ! వనపర్తి అని మాకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే. అక్కడికి పోయి పోసి వచ్చేటోడు మా నాయన. ఆ! ఇక వ్యవసాయ కుటుంబం కుటుంబం. అంటే మధ్యతరగతి అంత ఏంటది? మధ్యతరగతి అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా పేదరికమే అది. ఓకే. ఏం పంటలు ఏం పండేది ఇక్కడ అది అప్పుడు ఇంకా చాలా కష్టపడ్డారు మా అమ్మ నాన్న అయితే కూలి పోయేది సో అప్పుడు పాలమూరు కూడా బాగా మొత్తం వలసలో పోతుండే. లేదు అప్పుడు టోటల్ డ్రాట్. అవును, అవును. ఎడారి ఏమని ఉంటే ఇంకా ఎదురు చూసేది వాన కోసం. ముఖ్యంగా పాలమూరు అంటే పాలమూరులో ఈ మా నాగరికర్నూలు ఏరియా ఒకప్పుడు ఎడారంటే వలసలు ఎక్కువ అక్కడి నుంచి. ఇంకా అందులో మా ఊరు అట్లా ఎదురు చూసేది బాగా వాన కోసం ఎదురు చూసి వచ్చినా కూడా ఆ పంట చేతికి వచ్చేది కాదు పాడగా బాగా స్ట్రగుల్ పడ్డా. ఇంకా ఏదో పాలు తీసుకొని మా నాయన పోసి వచ్చేది. ఆయన నుంచి వచ్చిందని మా ఏమైనా కూలిపోయేది. ఓకే. ఇంకా పోయి అట్లా పొలంలోకి. ఓకే. మీరు చిన్నప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా వర్క్ చేస్తుండేనా? ఓన్లీ చదువుకొని ఈ ఫీల్డ్కి వచ్చేసిరా? నేనా చిన్నప్పుడు ఇట్లా పార్ట్ టైం కానీ ఏదన్నా పొలం పనులు కానీ అవి ఏమన్నా పోతుండే? నేను పొలం కాడికి పోయేది. ఎడ్లు ఉండే మాకు మేపేటువంటి తర్వాత గుంటకాలు అవి కొట్టాడు, పత్తి కట్టి కొట్టాడు. ఓకే. చిన్న మనకు వచ్చింది మన శాతం అయింది మనం కొడుతుంటే చదువుకునేటువంటి కదా. నేను మా అమ్మ నాయనకు ఒకటే కొడుకును. ఓకే. ఇంకా ఇంత అట్లా ఇంకా నన్ను పని చేయనియకపోయేది. కానీ ఇంక మన ఊరు కూడా యాదు కదా, ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు ఆ ఎడ్లు మేపడం అదో ఇదో చిన్న చిన్నగా చేసుకుంటుంటే. ఓకే. ఇంకా అటు నుంచి ఇంకా నేను ప్రోగ్రాంలు ఏమైతే స్టార్ట్ చేసినో ఇంకా ఎవరికి ఆశించకుండా ఇక మనమే చదువుకున్నాం. నేను మహబూబ్ నగర్లో పాలిటెక్నిక్ చేసిన. ఓకే. డిప్లొమా ఎలక్ట్రానిక్స్ నాది, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే. ఇక అది దాని తర్వాత స్టాప్ చేసిన. ఇంకా ఈ కళారంగానికి అంకితం అయిపోయింది. ఓకే.